వింజమూరు మండలంలోని పోలినాయుడుపల్లి గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ చాకలకొండ పంచాయతీలో ఉన్న పోలినాయుడుపల్లిలో ఒక వాటర్ ప్లాంట్ 8 లక్షలు ఖర్చుతోటే ఒక వాటర్ ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది. జడ్పీ నిధుల నుంచి ఇక్కడ ఇది మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇట్లాగా ఈ వాటర్ ప్లాంట్ అనే కాకుండా ఎక్కడ అవకాశం దొరికితే, ఏ ఫండ్లో అవకాశం దొరికితే ఆ ఫండ్లో మన వాటర్ ప్లాంట్లు దాదాపుగా ఇప్పటికి ఒక 70 పైగా మనం గవర్నమెంట్ వచ్చాక వాటర్ ప్లాంట్లు పెట్టుకుంటా, కొన్ని అక్కడక్కడ రిపేర్లు చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రతి చోట కూడా తాగేదానికి మంచినీరు అవసరం. మంచినీరు లేని గ్రామాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు 10 రూపాయలు లేకపోతే 15 రూపాయలు ఖర్చు పెట్టి ఒక క్యాన్ కొనుక్కునే పరిస్థితి. ఈ రోజున ఈ ప్రజలందరికీ కూడా ఈ రోజున 48 కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ 48 కుటుంబాలకు కూడా ఈ మంచినీటి సదుపాయం కల్పించడం జరిగింది. దీనికి సహకరించిన మన కేవీఆర్ అన్నకు కానీ, మన చాకలకొండ, తర్వాత అలాగే మన వింజమూరు మండల అధ్యక్షులకు కానీ, మన నర్సారెడ్డి గారికి కానీ, మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే అధికారులకి, ఇక్కడున్న డిఈ కానీ, మిగతా ఎంఆర్ఓ ఎండిఓ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడే కొండాపురంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనకు వీలైనన్ని రోడ్లు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వస్తూ ఉంటే ఈ రోడ్డు కూడా లేని పరిస్థితి ఉంది. ఈ రోడ్డు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి మండలానికి కూడా వీలైనన్ని నిధులు ఇచ్చి మన మండలాలకు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇంకొక సంవత్సరం నిండేసరికి దాదాపుగా సీసీ రోడ్లన్నీ కూడా మనం ఫినిష్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మెయిన్ రోడ్లు కూడా ఒక 9 మెయిన్ రోడ్లు మనకు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఒక్కో రోడ్డు మనం మొదలు పెట్టుకోబోతా ఉన్నాం. కొండాపురంలో పరిస్థితి చాలా ఇప్పుడే